ప్రేమ నా యేసు కారుణ్యం, అవధులేని ఆకాశం నా యేసు కారుణ్యం. దివ్య కారుణ్యమా సదా మీకే స్తుతులు, దివ్య కారుణ్యమా మాకు దయ చూపండి. దివ్య కారుణ్యమా సదా మీకే స్తుతులు, దివ్య కారుణ్యమా మాకు దయ చూపండి. శ్లావ గురుతు పిత పుత్ర పరిశుద్ధాత్మ నామమున ఆమెన్. వాక్యాన్ని చదువుకొని కొద్ది నిమిషాల పాటు ధ్యానం చేసుకుందాం. లోక శుభవార్త 1వ అధ్యాయము 28వ వచనము. దేవదూత లోపలికి వచ్చి ఆమెతో, అనుగ్రహ పరిపూర్ణురాలా, నీకు శుభము, ఏలిన వారు నీతో ఉన్నారు అనెను. ప్రియ సహోదరి సహోదరులారా, చదువుకున్నటువంటి వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. అక్టోబర్ మాసంలో ఉన్నటువంటి మనము మరియ తల్లి ఔన్నత్యాన్ని, మరియ తల్లి ప్రాధాన్యతను ధ్యానించుకుంటూ ఈరోజు మరియ తల్లి వరాల తల్లి అన్నటువంటి సత్యాన్ని మనం తెలుసుకుందాం. మరియ తల్లి అనుగ్రహ పరిపూర్ణురాలు. మరియ తల్లి దేవుని యొక్క వరప్రసాదముల చేత నిండుగా ఉన్నటువంటి తల్లి అని ఈరోజు మనము ధ్యానం చేసుకుందాం. మరి గాబ్రియేలు దేవదూత పరలోకము నుండి భూలోకానికి వచ్చి మరియ తల్లితో పలికిన మాటే, అనుగ్రహ పరిపూర్ణురాలా, నీకు శుభము అని. ప్రియులర, ఈ మాట మరి గాబ్రియేలు దూతకి ఎలాగ తెలిసింది? దేవుడే తన దూతతో పలికినటువంటి మాట. అనుగ్రహ పరిపూర్ణురాలైనటువంటి ఒక అమ్మ భూలోకంలో ఉంది. ఆ అమ్మ దగ్గరికి వెళ్ళి నువ్వు ఈ విధంగా చెప్పాలి అని దేవుడే తన దూతను పంపించినటువంటి సంఘటన, దూత పలికినటువంటి మాటలు మనము చదువుకున్నాం. మరియ తల్లి వరాల తల్లి, దేవుని యొక్క వరప్రసాదముల చేత నిండినటువంటి తల్లి. ప్రియులరా, ఒక పట్టణంలో 4 రోడ్ల కూడలి ఉంది. 4 వైపుల నుంచి చాలా రద్దీగా ప్రజలు వస్తూ ఉన్నారు. అటువంటి ప్రదేశంలో, ఒక ఎత్తైనటువంటి ప్రదేశంలో రాణిగారు నిలుచొని వజ్రాలు, వైడూర్యాలు, బంగారు నాణ్యాలు, వెండి నాణ్యాలు విసురుతూ ఉన్నారు. రద్దీగా ఉన్నటువంటి స్థలం కాబట్టి అందరూ వచ్చి ఒకరిపైన ఒకరు పడి ఏరుకుంటూ ఉన్నారు. రాణిగారు విసురుతున్నటువంటి ఆ వజ్రాలు, వైడూర్యాలు, బంగారు నాణ్యాలు, వెండి నాణ్యాలు అన్నీ ఏరుకుంటూ ఉన్నారు. ఎవరికి దొరికినవి వాళ్ళు తీసుకొని వెళుతూ ఉన్నారు. ఈలోగా ఒకవైపు నుంచి ఒక యువతి వచ్చి ఆ రాణిగారిని ఎత్తుకొని ఆ ఊరు వెలుపలకు వెళ్ళి ఒక కానా పైన కూర్చోబెట్టి అక్కడ ఆ రాణిగారు ఆ యువతితో చెప్తూ ఉన్నారు, అడుగుతూ ఉన్నారు, అమ్మా, అందరూ నేను ఇసురుతున్నటువంటి వజ్రాలు, వైడూర్యాలు, బంగారు నాణ్యాలు, వెండి నాణ్యాలు ఏరుకుంటూ ఉన్నారు కదా, నువ్వు కూడా ఏరుకోవాల్సింది కదా, ఏరుకోవచ్చు కదా, నన్ను ఎందుకు ఇక్కడికి తీసుకుని వచ్చావు అని చెప్పి ఆ రాణిగారు ఆ యువతిని అడుగుతున్నారు. ఆ యువతి చెప్తూ ఉంది, అమ్మా, అక్కడ ఏరుకుంటున్నటువంటి వారు మీరు ఇసురుతున్నవి మాత్రమే ఏరుకుంటూ ఉన్నారు. అదే మిమ్మల్నే తీసుకొని వచ్చేస్తే మీ దగ్గర ఉన్నటువంటి వజ్రాలు, వైడూర్యాలు, బంగారు నాణ్యాలు, వెండి నాణ్యాలు అన్నీ నా స్వంతం అయిపోతాయి కదా, అందుకే నేను మిమ్మల్ని ఎత్తుకొని ఈ ఊరు వెలుపలికి తీసుకొని వచ్చేసాను అని చెప్పి ఆ యువతి రాణిగారితో చెప్తూ ఉంది. అవును ప్రియులరా, ఈ అక్టోబర్ మాసంలో మనం చేయవలసినటువంటి పని ఇదే. అనుగ్రహ పరిపూర్ణురాలైనటువంటి దేవుని యొక్క వరప్రసాదముల చేత నిండినటువంటి ఆ తల్లిని మనము తీసుకుని వెళ్తే ఆ తల్లి దగ్గర ఉన్నటువంటి ఆ వరాలు, ఆ అనుగ్రహాలు మనము కూడా పొందుకోగలుగుతాం. ప్రియ సహోదరి సహోదరులారా, పరిశుద్ధ గ్రంథంలో లూకా శుభవార్త 1వ అధ్యాయం 35వ వచనములో దేవుని దూత చెప్తూ ఉన్నారు, పవిత్రాత్మ నీపై వయం చేయును, సర్వోన్నత శక్తి నిన్ను ఆవరించును. ఎస్ ప్రియులరా, పరిశుద్ధాత్మ దేవుని జ్ఞాన వరాలు, అనుగ్రహాలు మరియ తల్లి పొందుకున్నారు.
దేవుని శక్తి ఆమె పొందుకున్నారు. కాబట్టి ఆమెలో అనుగ్రహాలు నిండుగా ఉన్నాయి. దేవుని వరప్రసాదాలు నిండుగా ఉన్నాయి. మరి మనం పరిశుద్ధ గ్రంథంలో లూకా శుభవార్త 1వ అధ్యాయము 39వ వచనము నుంచి 41వ వచనము వరకు చూసినప్పుడు, మరియ తల్లి ఎలిసబెత్తమ్మ ఇంటికి వెళ్ళినప్పుడు ఎలిసబెత్తమ్మ ఇల్లంతా కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎలిసబెత్తమ్మ ఇల్లంతా కూడా యేసు ప్రభువుని తీసుకొని వెళ్ళినటువంటి ఆ యేసు ప్రభువుని చూసి ఎలిసబెత్తమ్మ గర్భంలో ఉన్నటువంటి యోహాను గారు గంతులు వేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరియ తల్లి ఎలిసబెత్తమ్మ ఇంటిలోనికి వెళ్ళేసరికి ఎలిసబెత్తమ్మ పవిత్రాత్మ చేత పరిపూర్ణురాలయ్యింది అని దేవుని యొక్క వాక్యములో మనము వింటూ ఉన్నాం. ప్రియులరా, మరియ తల్లి ఏ ఇంటిలో అడుగు పెడితే అక్కడ పరిశుద్ధాత్మ దేవుని వరాలు, అనుగ్రహాలు ఉంటాయి. మరియ తల్లి ఏ ఇంటిలో అడుగు పెడితే అక్కడ యేసు ప్రభువుని కూడా తీసుకొని వస్తారు అన్నటువంటి సత్యాన్ని మనము గుర్తుంచుకుందాం. అటువంటి అనుగ్రహాల తల్లిని, అటువంటి దేవుని యొక్క వరప్రసాదములను నిండినటువంటి ఆ తల్లిని మనము కూడా ఈ అక్టోబర్ మాసంలో మన ఇంట్లోకి కూడా తీసుకుని వెళ్దాం. ఆ తల్లి దగ్గర ఉన్నటువంటి అనుగ్రహాలు, ఆ దేవుని యొక్క వరప్రసాదాలు మనము కూడా పొందుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో యోహాను శుభవార్త 19వ అధ్యాయము 27వ వచనములో మనం చూస్తే, ఆ గడియ నుండి ఆమెను స్వీకరించి తన స్వంత ఇంటికి తీసుకొని వెళ్ళెను అని అక్కడ మనం చూస్తూ ఉన్నాం. ప్రియ శిష్యుడైనటువంటి యోహాను గారు మరియ తల్లిని ఆ గడియ నుండి తన సొంత ఇంటికి తీసుకుని వెళ్ళారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ అక్టోబర్ మాసంలో మనం చేయవలసింది కూడా ఇదే. ఈ అక్టోబర్ మాసంలో మరియ తల్లిని మన ఇంటికి కూడా తీసుకుని వెళ్ళినప్పుడు ఆ ఎలిసబెత్తమ్మ పొందుకున్నటువంటి దీవెనలు, ఆశీర్వాదాలు మనము కూడా పొందుకుంటాం. అదిగో ఆ ప్రియ శిష్యుడైనటువంటి యోహాను పొందుకున్నటువంటి ఆశీర్వాదాలలాగే మనము కూడా పొందుకుంటాం. అందువలన ప్రియులారా, అనుగ్రహాలు నిండుగా ఉన్నటువంటి ఆ తల్లిని, దేవుని యొక్క వరప్రసాదాలు నిండుగా ఉన్నటువంటి ఆ తల్లిని మనము కూడా తీసుకుని వెళ్దాం. మన ఇంటికి తీసుకుని వెళ్దాం. మన బ్రతుకులలోనికి తీసుకుని వెళ్దాం. మన కుటుంబాలలోనికి తీసుకుని వెళ్దాం. మన సంఘాలలోనికి తీసుకుని వెళ్దాం. ఆ దీవెనలు, ఆశీర్వాదాలను, ఆ అనుగ్రహాలను, దేవుని యొక్క వరప్రసాదాలను పొందుకుందాం. ప్రియులారా, అందుకే మరియ తల్లిని ఒక కాలువతో పోలుస్తాం. చెరువు నుండి నీరు పంట పొలాలకు వెళ్ళడానికి కాలువ అవసరం. అలాగనే చెరువు అయినటువంటి ఆ దేవుని నుండి వరప్రసాదాలను ఈ లోకానికి అందించటానికి ఉన్నటువంటి కాలువ లాంటి మరియ తల్లి, వరప్రసాదాలను నిండుగా కలిగినటువంటి ఆ మరియ తల్లిని పంట పొలాలైనటువంటి మన బ్రతుకులలో, పంట పొలాలుగా ఉన్నటువంటి మన సంఘాలలో, పంట పొలాలుగా ఉన్నటువంటి మన జీవితాలలో ఆ కాలువ ద్వారా వస్తున్నటువంటి ఆ నీరు అనే ఆ వరాలని, ఆశీర్వాదాలని, అనుగ్రహాలని పొందుకోవటానికి మనము మరియ తల్లిని మనము మన ఇంటికి తీసుకుని వెళ్దాం. అందుకే మరియ తల్లిని వరాల తల్లి, వరాల తల్లి అని చెప్పి మనము పిలుస్తూ ఉన్నాం. దేవుని యొక్క వరప్రసాదాలు, దేవుని యొక్క అనుగ్రహాలు నిండుగా ఉన్నటువంటి ఆ తల్లిని మన ఇంటికి తీసుకొని వెళ్ళినప్పుడు ఆ వరాలని, ఆ అనుగ్రహాలని మనము కూడా పొందుకుంటాం. కాబట్టి ప్రియులారా, గుర్తుంచుకుందాం. మరియ తల్లిని ఒక నిచ్చెనతో కూడా పోలుస్తారు. దేవదేవుడే ఈ లోకానికి రావటానికి ఆ మరియ తల్లి అన్నటువంటి నిచ్చెనను ఉపయోగించుకున్నారు. మనము మానవులమైనటువంటి మనము కూడా అదిగో పరలోకానికి వెళ్ళటానికి నిచ్చెనగా ఉన్నటువంటి ఆ మరియ తల్లిని, పరలోకానికి చేర్చటానికి సిద్ధంగా ఉన్నటువంటి మరియ తల్లిని, మనతో కలిసి ప్రార్థిస్తున్నటువంటి ఆ మరియ తల్లిని, వరాలు కలిగినటువంటి అనుగ్రహ పరిపూర్ణురాలైనటువంటి ఆ మరియ తల్లిని మనము ఈరోజు
మన గృహాలకి, మన జీవితాలలోనికి, మన బ్రతుకులలోనికి, మన సంఘాలలోనికి తీసుకొని వెళ్దాం. మరియ తల్లి దగ్గరున్నటువంటి వరాలను పొందుకుందాం. అటువంటి గొప్ప భాగ్యాన్ని, అటువంటి గొప్ప విశ్వాసాన్ని మనకు దయచేయమని మిగిలినటువంటి అక్టోబర్ కాలంలో మనం పరిశుద్ధ మరియ తల్లి ప్రార్థనా సహాయాన్ని అర్థించుకుంటూ ఆ దేవదేవుని దీవెనలను, ఆశీర్వాదాలను పొందుకుందాం. అటువంటి విశ్వాసములు బలపరచమని ప్రార్థించుకుందాం. ప్రభువు మనల్ని దీవించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.